చెప్పేది వినండి. మహాధరణ కార్యక్రమాన్ని నడిపిస్తున్న నానేడు గారు అలాగే కృష్ణమూర్తి గారికి, ఈ కార్యక్రమానికి నాతో పాటు ఈ మహాధర్నాకు వచ్చిన మా జనరల్ సెక్రటరీ అన్న ముజీబన్న గారికి, అలాగే అసోసియేట్ అధ్యక్షుడు కస్తూరి వెంకటేశ్వర గారికి, సిటీ అధ్యక్షుడు అన్న శ్రీకాంత్ గారికి, అలాగే నరసింహారెడ్డి గారికి, అలాగే అన్న మాజీ ఎమ్మెల్సీ నరసింహారెడ్డి గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరు నమస్కారాలు. మరి ఇవాళ ఇప్పుడే వస్తున్న సెక్రటరీ జనరల్ ఎల్లు సినన్న గారికి స్వాగతం. అలాగే చాలా సంతోషం, ఈ మహాధర్నా కార్యక్రమంలో ఆల్ పెన్షన్స్ అసోసియేషన్ తరఫున ధర్నా చేస్తున్న మీ అందరికీ ఉద్యమ అభినందనలు తెలియజేస్తూ, నిజంగా రిటైర్డ్ అయి ఇన్ని సంవత్సరాలైనా ఉద్యమ స్ఫూర్తిని ఇలా మీ అందరికీ కొనియాడుతూనే ఇప్పుడున్న నాయకులు, ఇప్పుడున్న ఉద్యోగులకు కూడా కనువిప్పుగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. చాలామంది ఇలా వాస్తవానికి వాట్సాప్లో కానీ లేక డైరెక్ట్ కానీ చాలామంది ఫోన్ చేసి అన్న ఇబ్బందికరంగా ఉన్నది, రిటైర్డ్ అయ్యి 2 సంవత్సరాలు అయినా నాకు ఇలా నా బెనిఫిట్స్ వస్తలేవు, నేను దాచుకున్న డబ్బులు నాకెందుకు ఇస్తలేవు అన్నా అని అడిగిన సందర్భాలు కోకొల్లలు. నేను ప్రభుత్వాన్ని కూడా అడిగినాం, మీరు ఇచ్చేది మాకు ఏదైనా రాయితీలు కాదు, మాకు న్యాయంగా వచ్చే డబ్బులు, మా ప్రావిడెంట్ ఫండ్ నుంచి వచ్చే జీపీఎస్ పైసలు మాయే, ఇన్సూరెన్స్ పైసలు కూడా మాయే, మా పైసలతో మీరు ప్రభుత్వాన్ని నడిపే పరిస్థితి ఉండద్దు. ఏ ప్రభుత్వం అయితే ప్రభుత్వాలకు చక్కగా జీతాలు ఏదో ఆ ప్రభుత్వం కూడా మనుగడ సాధించలేదు, ఏ రాష్ట్రంలోనే మన దేశంలోనే మన స్థానాన్ని మీరు గుర్తించండి అని ఎన్నోసార్లు చెప్పిన మాట మీకు గుర్తు చేస్తున్నా. చాలామంది ఈ మధ్యన చూస్తున్నాం, ఆ రోజు జేఎస్ ఇచ్చిన పిలుపు మేరకు మనం ఆ రోజు ఒక సమరమే అంటే మనం పిలిచి 15 డిమాండ్లు ఇచ్చిండు, అందులో కూడా పెండింగ్ బిల్స్ కూడా ఇస్తామని చెప్పి 700 కోట్లను రిలీజ్ చేస్తారు. వాస్తవానికి 700లలో దాదాపు 5,500 కోట్లు కొట్టారు. కానీ దినదినం రిటైర్డ్ అవుతున్న ఉద్యోగులు ఎక్కువైతున్నారు, కానీ ఆ 700 కోట్లు ఎక్కడా సరిపోతలేదు. దాన్ని 1,500 కోట్లు మనం కొట్టాలని వారు ప్రభుత్వానికి చెప్పాం. మరి అటువంటి పరిస్థితిలో మీరైతే ప్రభుత్వం నడపాలంటే మీరు ఎక్కడి నుంచో డబ్బులు తీసుకొచ్చి వెల్ఫేర్కి వేస్తున్నారు కదా, మరి ఇలా మీరు సేవ చేసి కష్టపడి 40 సంవత్సరాలు కష్టపడి ఈ ప్రభుత్వానికి సేవ చేస్తే మా డబ్బులు ఎందుకు ఇస్తలేవని మనం అడిగిన సందర్భాలు ఒకళ్ళు. ప్రభుత్వాన్ని ఒకటే మాట మాట్లాడుతున్నా, రిటైర్డ్ అయిన తర్వాత ఆ వచ్చే డబ్బులను ఆరోగ్యానికో లేకపోతే పిల్లల చదువుల కోసం పెళ్లి కోసమో మేము దాచిపెట్టుకున్న డబ్బులను కూడా మీ ఇవ్వలేని పరిస్థితి ఉండేంటే మీ పరిస్థితి ఎలా ఉందో గుర్తు చేయమని ఇంకో అడుగు ముందుకేసి చెప్పాం. గత ప్రభుత్వంలో వాళ్ళు ఇవ్వలేదు, వాళ్ళు ప్రతిపక్షంలో కూర్చున్నారు, మరి మీరు కూడా ఇస్తలేరు, మీరెక్కడ కూర్చుంటారు అని కూడా అడిగాం. ఎన్నోసార్లు గట్టిగా మాట్లాడిన సందర్భాలని. కానీ ప్రభుత్వాలకు ముఖ్యమంత్రి గారిని అడిగినప్పుడు కృష్ణమూర్తి అన్న గారు అక్కడ ఉండే కొన్ని రోజులు ఆగండి, మేము కొత్తగా వచ్చిన ప్రభుత్వం మాకు వెసులుబాటు ఇవ్వండి అని చెప్పినాం. వెసులుబాటు అంటే ఎన్ని రోజులు కావాలి? ఇప్పుడు 2 సంవత్సరాలు దాటిపోతుంది, అది 3వ సంవత్సరానికి కూడా అడుగు పెడుతుంది. 2 సంవత్సరాలు అవుతుంది, మా సమస్యలు ఇంకా పరిష్కార మార్గం లేదు. ఇప్పుడు ఉద్యోగులను చూస్తుంటే నిజంగా బాధాకరంగా ఉన్నది. ఇవాళ ఇక్కడ డాయస్ మీద ఉన్న నాయకులను చూస్తుంటే నాకు నిజంగా గర్వంగా ఉన్నది. ఒక్క ఉద్యోగి కూడా ఒక సమావేశం పెడితే వచ్చే పరిస్థితులు లేదు. వాడికి ఒక వాట్సాప్ ఉంటుంది, ఆ వాట్సాప్లోనే ఇట్లా అట్లా అని పెట్టి తంబు పెట్టి ఇట్లా వచ్చే రోజులు వచ్చేసినాయి. ఇవన్నీ ఎట్లా చేస్తున్నాయి, ఎంతమంది కొట్లాడితే వచ్చినాయి, ఇవన్నీ ఎట్లా సాధించుకున్నామో నాకు తెలిసే పరిస్థితులు లేదు. నిజంగా వాళ్ళకు ఒకటే కోరుతున్నా, ఇక్కడ ఉన్న రిటైర్డ్ నిజంగా ఇంత పెద్ద వ్యక్తులు ఇలా ఇక్కడికి వచ్చి ఇంట్లోకి రావడమే కష్టం, బయటకు రావాలంటే. అటువంటి వాళ్ళు వచ్చి ధర్నా శిబిరంలో కూర్చుంటే ఇలా ఉద్యోగులుగా చాలామంది కనీసం ఒక సమావేశానికి వచ్చే పరిస్థితి లేనందుకు నిజంగా సిగ్గుపడుతున్నాం. మేము అదే కొడుతున్నాం, జేఏసీగా
అన్ని జిల్లాలు తిరిగి ఉద్యోగులను రిటైర్డ్ ఉద్యోగులను అందరూ ఏకతాటిగా చేసి జేఏసీలో మంచి కార్యక్రమాన్ని తీసుకొని ప్రభుత్వానికి వంచి మెడలు వంచి అన్ని తీసుకునే పరిస్థితి మనం తీసుకొద్దామని మీకు అందరికీ మాటిస్తున్నాం. ఇలా వాస్తవం చెప్తున్నాం, ఓపిక పడుతున్నాం. ముఖ్యమంత్రి గారు అన్నారు మీరు ఓపిక పట్టండి, ఓపిక పట్టాం. ఒకవేళ మేము ఇంతకుముందు మా మహిళా సోదరిమణులు మా అక్క ఇంతకుముందు చెప్తుంది ఒకరోజు అన్న ధర్నా చేయమని చెప్తుంది, చేస్తాం, పెన్ డౌన్ చేస్తాం. ఒక్కరోజుతో కాదు, చేస్తే ఏమవుతుంది, ఇంకా ప్రభుత్వంతో ఏమవుతుంది, ఇంకా ఇబ్బందుల పాలవుతాం. ఇబ్బందుల పాలే ఇంకా అప్పులో కూడిపోతారు. మాకు ఓపుకున్నది, ఓపిక ఇంకా అది ఓపిక నశించరాక చూడొద్దని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. నిజంగా చెప్తున్నాం. ఇంతమంది చెప్పినట్టు చాలా మంది కొడుతారు వాస్తవానికి. ఇప్పుడున్న సుల్తాన్ గారు లైన్గానే కొడుతారు, కానీ కొన్ని పొలిటికల్ ఉంటాయి కాబట్టి కొన్ని పోవచ్చు, కానీ ఇప్పుడు ఇస్తారు. కానీ 700 కోట్లు ఏది సరిపోతాయి? నెల నెలకు వస్తున్నాయి, వచ్చిన 700 కోట్లు 13,000 కోట్లలో 700 ఎక్కడ కనబడవు. ఒక నిమిషం మీరు మాట్లాడిస్తే మాట్లాడతా. మీకు రిటైర్డ్ ఉద్యోగి కాదు, ఉన్నోడు కూడా ఉద్యోగి ఉంటాడు. రిటైర్డ్ కొడుతున్నారు, ఉన్నోళ్ళే కొడుతూ జీపే పైసలు ఏంటంటే వాళ్ళ డబ్బులు వాళ్ళకి కొట్టాలి. ఒకవేళ జీపే డబ్బులు కొడితే వాటికి మళ్ళీ రిటర్న్ వస్తాయని చెప్పేసి జీపే డబ్బులను కొట్టించినాం. వీళ్ళు హెల్త్ బాగా ఇంపార్టెంట్ కాబట్టి హెల్త్లో కూడా చాలా మంది బెడకలుగుతున్నాం. రాలేదంటే ఇంకా ఉన్నాయి, ఎన్ని కొట్టినా ఒక్క నెల కొట్టాలంటే 200 కోట్లు అయిపోతున్నాయి. అంటే మనం మెల్లమెల్ల కొట్టాడుతాం, అది కూడా కొట్లాడద్దు అంటే మనకి మీ ఇష్టం. ఇవాళ చూస్తున్న వాట్సాప్లో చాలా మంది పెడతారు 1.5 బేసిక్ పే ఇమ్మన్నాం. రిటైర్డ్ ఉద్యోగికి 1.5 ఎంత అవుతుంది? ఎంత అవుతుంది అన్న? 200, 300, 400 ఎవరో అయితే 500 అవుతుంది, 600 అవుతుంది. వినండి, 600 అవుతుంది. వినండి, మాట్లాడి 600 అవుతుంది. వినండి, ఇవాళ వచ్చి ఇక్కడ వచ్చి మాట్లాడితే మేము మాట్లాడతా. మీకు చెప్పే ఓపిక లేదు, మీరు ఏదో చేయాలనుకుంటారు. అది కూడా ఆ హెల్త్ స్కీమ్ను కూడా మీరు బదనాం చేస్తారు. మనమే అన్నాం. వినండి, మీ నాయకులే అన్నారు. ఆగండి బాబు, ఆగు, మాట్లాడిస్తావా? అచ్చిలో మాట్లాడిస్తా. దయచేసి ఎవరు మాట్లాడొద్దు, దయచేసి మాట్లాడొద్దు, చెప్పింది వినండి. దయచేసి మీరు ఇట్లా కొట్లాడంటే హెల్త్ స్కీమ్లు కూడా వాళ్ళు ఇవ్వకపోతే ఇప్పటికీ 10 సంవత్సరాలు అవుతుంది. ఈ చర్చలలో 600 మనమే పైసలు ఇస్తామని చెప్పాం, 1000 రూపాయలైనా పర్లేదన్నాం, హెల్త్ ఇంపార్టెంట్ అని చెప్పాం. ఇట్లా కావాలని రాజకీయం చేసి మధ్య పొందాలంటే మీ అధ్యక్షుడు ఉన్నారు, అధ్యక్షుడిని అడుగుతారు. ఇంటికి వచ్చి ఎవరు అడిగారు. మీరు కావద్దు అంటే అలా ఒక ఆప్షన్ పెడతాం, మీరు కావాలంటే మీరు ఆ ఆప్షన్ లెక్క డిలీట్ కానీ. ఒకవేళ ఎవరు కావాలంటే వాళ్ళు వెళ్తూ ఉంటారు, వద్దు అనుకుంటే మీరు అల్లకెళ్ళి డిలీట్ కావచ్చు. మీకు ఇవ్వాలని ఏం లేదు. ఎవరైతే కావాలనుకున్నారో బాగా పోతారు. మీకు ఏంటంటే లక్షలు ఇక లక్ష బిల్లు కడితే నాకు తెలుస్తుంది పాపం. లక్షలు కడితే వెళ్తుంది. ఆ హెల్త్ కార్డు ఎంత ఇంపార్టెంటో, మీకు 600 ఎంత ఇంపార్టెంటో మీరు ఇట్లా మాట్లాడి కావాలని సంఘాలను నాశనం చేసి ప్రభుత్వాలకు తొత్తు అవుతుందో ఏందో కానీ ఇలా ఉద్యోగులకు మేలు చేసే పరిస్థితిలో ఇలా అది వచ్చేటప్పుడు హెల్త్ కార్డు వచ్చేటప్పుడు ఆపితే మాత్రం మీరందరూ ఉద్యోగులకు వాళ్ళ ఆగ్రహానికి అయితే గురవుతారు. మీకు ఒక ఆప్షన్ ఇస్తాం. మీకు వద్దు అనుకుంటే మీరు మెడికల్ రిమార్స్మెంట్ పెట్టుకుంటారా, మీకు వేరే కావాలంటే అది చేస్తాం. కాబట్టి మీకు ఆ వద్దన్న వాళ్ళకి ఉండనే ఉండదు. మీరు టీవీలలో వాడాలా ఇవన్నీ చేయాలంటే అది కూడా మంచి పద్ధతి కాదు. ఒకవేళ మీరు కావాలనుకుంటే మీరు పోరాటం చేసుకోవచ్చు, సాధించుకోవచ్చు. జేఏసీ మాత్రం అది 1.5 ఏదా, ఒకవేళ ఇంకా తక్కువ అయితే ఇంకా తక్కువ చేసుకున్నా, ఎక్కువైతే ఎక్కువ చేసుకున్నా, మనం ఇచ్చిన దగ్గర ప్రభుత్వం కూడా 1.5 ఇస్తుంది. మనం 600 ఇస్తే ప్రభుత్వం కూడా 600 ఇస్తుంది. మీకు 650 ఆల్రెడీ ఇస్తుంది. మరి ఇచ్చినా కూడా ఇటువంటి చర్యలు చేసి కావాలని మీరు సోషల్ మీడియా వేస్తే జరిగే ఇబ్బంది మీరే బాధ్యులు అవుతారు. ఇప్పటికీ 15 సంవత్సరాల నుంచే చర్చ జరుగుతుంది. ఆ హెల్త్ కార్డు గురించి కూడా మీరు మళ్ళీ అట్లా చేస్తే ఇబ్బందికరంగా ఉంటుందని భావిస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ, జై హింద్. పెద్దలారా ఒక్క నిమిషం మాట్లాడాలి. మనం అతిథులుగా పిలిచినప్పుడు మనం వాళ్ళు చెప్పింది వినాలి.
మనకుండే అభిప్రాయం మనకు ఉంటుంది, వాళ్ళకుండే అభిప్రాయం వాళ్ళకు ఉంటుంది. ఎందుకంటే గవర్నమెంట్తో చర్చ జరిగే సందర్భాల్లో మన అభిప్రాయం చెప్తాం. మనం ప్రభుత్వం డెసిషన్ తీసుకుంటుంది. ఆ డెసిషన్ సరైనదా కాదా అని మనం నిర్ణయించుకున్న తర్వాత విషయం అది. అందువల్ల మిత్రులారా, మనం అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఎవరు కూడా మాట్లాడద్దు. మనం అతిథులుగా పిలిచినప్పుడు వాళ్ళు చెప్పేది వినాలా, మన అభిప్రాయం మనకు ఉంటుంది. మన అభిప్రాయం చెప్తాం, వాళ్ళకే చెప్తాం, ఎవరికో చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ప్రభుత్వానికి చెప్తాం, జేఏసీకి కూడా చెప్తాం. అందువల్ల దాని నిర్ణయం అనేది తర్వాత జరుగుతుంది తప్ప ఇప్పుడు మీరు చర్చ జరగవద్దు. దయచేసి ఎవరు మాట్లాడదు. అందువల్ల మనం ఎవరు కూడా చర్చల్లో పాల్గొంటాం. ప్రభుత్వ నిర్ణయాలు ఉంటాయి, ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించవచ్చు, అనుకూలించవచ్చు. మన అభిప్రాయం అది. మన అభిప్రాయం డైరెక్ట్గా చెప్పేస్తాం. లొసుకుంటాలు చెప్తాం మనం. అందువల్ల నిన్న సీఎస్ చెప్పే మాట సందర్భంలో కూడా సీఎస్తో చర్చ జరిగింది. మనం కూడా డిమాండ్ పెట్టాం. మనం అక్కడ ఎవరిని పెట్టి డిమాండ్ పెట్టాం? సెంట్రల్ గవర్నమెంట్ వాళ్లకు 250 నుంచి 1000 రూపాయలు ఉంటుంది. సిఎస్ గారు కూడా 10,000 రూపాయలు పే చేస్తున్నాడు. మేము ఎక్కువ చేయాల్సి వస్తుందని చెప్పినప్పుడు ఆయన ఏమంటే దాని ఒక సంబంధం చెప్పిండు. ఆయన ఏమంటే ఒకవేళ కనుక మీ డబ్బులు మిగిలితే మీకు మళ్ళీ వచ్చేసారి తగ్గిస్తాం మేము, మీరు తీసుకోండి, కనీసం ఏదో ఒకటి ఉండనియండి. మన దగ్గర ఏదో ఒక స్కీమ్ ఉంటే దాన్ని బట్టి మనం ముందుకు